మేఘమును చూసేటప్పటికి మేఘమునకు మొట్టమొదటి భక్తులు ఎవరు అంటే నెమళ్ళు. నెమళ్ళకి మబ్బుని చూసేటప్పటికి ఎనలేని సంతోషం. అందున ఆడనెమలి నృత్యం చెయ్యదు, మగనెమలి ఒక్కటే నృత్యం చేస్తుంది. నల్లటి మబ్బు ఎప్పుడు కనపడుతుందా అని నల్లటి మబ్బు కోసం ఎదురు చూస్తుంది. ఈ గ్రీష్మ ఋతువు అయిపోతుండగా మొట్టమొదటిసారి ఆకాశంలో నల్లటి మబ్బులు గుంపులుగా వచ్చి ఒక్కసారి పగటిపూట వాతావరణం చీకటిగా అయిపోయి మెరుపులు వచ్చి కొండల నుంచి చల్లటి గాలి వచ్చి చెట్లన్నీ ఊగి టప 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 ఇంతంత చినుకు పడ్డం మొదలు పెట్టగానే మగనెమలి సంతోషించి పింఛం విప్పుతుంది. పెద్ద పింఛం విప్పి నృత్యం చేయడం మొదలు పెడుతుంది. అది క్రేంఖణం చేస్తుంది. పెద్ద క్రేంఖణం చేసి నృత్యం చేస్తుంటే ఆడనెమలి నోరు విప్పి దాని చుట్టూ తిరుగుతూ ఉంటుంది. తిరుగుతున్నప్పుడు ఆ ఆనందం పట్టలేక నల్లటి మబ్బుని చూసిన సంతోషాన్ని లోపల పట్టుకోలేక ఆనంద ధార మగనెమలి కంటిలోంచి బిందువులు కింద పడతాయి. ఆ బిందువు కింద పడకుండా ఆడనెమలి చటుక్కున ఒడిసి పట్టి మింగుతుంది. మింగినప్పుడు ఆడనెమలి గర్భం ధరిస్తుంది తప్ప వాటికి భౌతిక సంపర్కం ఉండదు. ఆడనెమలి మగనెమలి కలవవు. నాకు భౌతిక సంపర్కం లేదు. నాకు పైకి 16,000 మంది గోపికలైనా నేను భౌతిక సంపర్కంతో వెంపర్లాడిన వాడను కాను. అదంతా కూడా విశ్వము యొక్క సృష్టి రచన చెప్పడం కోసమని, సంకేతమని చెప్పడానికి నేను అలా స్త్రీల మీద పిచ్చితో తిరిగిన వాడను కాను. అందులో ఉన్న తత్వాన్ని అర్థం చేసుకోండి అని చెప్పడానికి కిరీటంలో నెమలి ఈక పెట్టుకుంటాడు కృష్ణ పరమాత్మ. నాకు భౌతిక సంపర్కం లేదని చెప్పడానికి.